ఎవడ్రా నువ్వు? అడిగే పొజిషన్లో నువ్వు లేవు, అడిగితే చెప్పే పొజిషన్లో ఉన్నావు. ఏం కావాలరా నీకు? చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ప్రశ్నించకూడదు, సమాధానం మాత్రమే చెప్పాలి. నీ పేరేంట్రా? నా పేరు క్రాంతి. ఏం పీక్తుంటావు? కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఉంటా. సిగరెట్ తాగుతావా? చేతులు ఇలా కట్టేస్తే ఎలా తాగేది? పాయింటే. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలియదు. నేను నిన్నేం చేస్తానో తెలుసా? తెలియదు. ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను నిన్నేం చేస్తా అన్నది నీ సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే? ఓకే. నేను నీ పర్మిషన్ అడగట్లేదు. ఓకే అనగానే ఓకే అనడానికి చెప్తున్నా. ఓకే? ఓకే. నాకు రెండోసారి చెప్పే అలవాటు లేదు, మూడోసారి కొట్టే అలవాటు లేదు. అర్థం చేసుకో. నువ్వు ప్యాట్నీ సెంటర్కి ఎప్పుడన్నా వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ నీకేం కనిపించింది? ప్రజలు, బస్ స్టాప్, ట్రాఫిక్. అంతేనా? నాకేం కనిపించిందో చెప్పనా? జనాలు గోడల మీద ఉచ్చబోయడం కనిపించింది. జనాలు అలా చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ అక్కడ దేవుడు బొమ్మల్ని పెట్టింది, ఈశ్వరల్లా జీసస్ అని. అప్పటి నుంచి అక్కడ ఎవ్వడు ఉచ్చపోయట్లేదు. ఎందుకు? దేవుడు విన వాళ్ళకున్న భక్తి. అంత భక్తే ఉంటే మా దేవుడు నా కంపులో ఎందుకు పెట్టారు అని ఎవ్వడు ఎందుకు అడగలేదు. దేవుడు అంటే ఇక్కడ చాలా మందికి భయం, దేవుడు ఏం చేస్తాడా అని. కానీ దేవుడు చాలా మంచివాడు, మంచి వాళ్ళకి మంచి చేయడంలోనే ఉంటాడు. ఈ ప్రపంచంలో రెండిటితోనే పని అవుద్ది. ఒకటి భక్తి, రెండు భయం. ఈ మధ్య జనాలకి భయం అంటే భయం లేకుండా పోయింది. అందుకే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఉచ్చ పోయిస్తేనే పని అవుద్ది. అర్థమైందా? అవ్వలేదు. చెప్తా, అర్థమైందా? నేను చెప్తా. నువ్వు ముంబై రేప్ కేసు గురించి విన్నావా? విన్నాను. ఆ పర్టికులర్ టైంలో ఏం జరిగింది? దేశం మొత్తం షాక్ అయింది. అమ్మాయిలు రాత్రిపూట బయటికి రావడానికి చాలా భయపడ్డారు. ఆ తర్వాత దేశంలో ఎన్ని రేప్ కేసులు నమోదయ్యాయి? చాలా అయ్యాయి. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? అమ్మాయిలకు సరైన భద్రత లేదు. అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నాకేం అర్థమైందో చెప్పనా? దేశంలో ఒక రేప్ జరిగితే అమ్మాయిలు బయటకు రావడానికి భయపడ్డారు, కానీ అబ్బాయిలు రేప్ చేయడానికి కాదు. ఎందుకు? నేరస్తులకు సరైన శిక్ష పడక. శిక్ష అంటే ఏంటి? ఉరి. ఉరి గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పనా? అన్నిటికన్నా సులువైన చావే ఉరి. అందుకే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా
ఊరేసుకోవడానికే ఇష్టపడతారు. నేను చెప్పనా, రేప్ చేసింది ఈడే అని ఖచ్చితంగా తెలిసినప్పుడు వాడి కాళ్ళు చేతులు సగానికి నరికేసి వాడి బ్రతుకుండంగానే వాడి ఒంటి మీద పెట్రోల్ పోసి వాడిని తగలబెట్టేసి వీడియో తీసి యూట్యూబ్లో పెడితే అది చూసినోడు ఎవడైనా ఉచ్చ పోసుకోవాలి అమ్మాయిల గురించి అలా ఆలోచించడానికి. అవునా కాదా? అవును. రేప్ చేయడం తప్ప కాదా? తప్పే. మర్డర్ చేయడం తప్పే. బ్లాక్ మనీ తప్పే. జంతువుల్ని చంపడం తప్పే. వీటన్నిటికీ శిక్ష ఏంటో నేను ఇందాక చెప్పాను. మరి ట్యాక్స్ ఎగ్గొట్టడం తప్పే. మనుషుల్ని కొట్టడం తప్పే. జంతువుల్ని హింసించడం తప్పే. తాగి నడపడం తప్పే. రెడ్ సిగ్నల్ జంప్ చేయడం తప్పే. రాంగ్ రూట్లో వెళ్ళటం తప్పే. ఇలాంటి వాటికి ఎలాంటి శిక్షలు ఉండాలి? ఫైన్ వేయాలి. ఒక్క ఫైన్కే జనాలు మారిపోయేటట్టు అయితే ఒక్క బండికి ఒక్క ఫైన్ మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఒక్కో బండికి 10కి పైగా ఫైన్లు ఉన్నాయి. అది కాదు, ఇంకా నాలో ఆలోచించు, నా మైండ్తో ఆలోచించు. చెప్పు. ఇప్పుడు చేయాలి. నన్ను పొడిచావేంట్రా? పొద్దున 10 గంటలకు నువ్వు ఎక్కడున్నావు? మారేడుపల్లిలో. ఎందుకు? సిగరెట్ తాగడానికి వెళ్ళాను. అక్కడ నువ్వేం తప్పు చేసావు? ఏమీ చేయలేదు. నేను చెప్పనా? రాంగ్ రూట్ వెళ్తేనే ఎప్పుడు చేస్తావా? నేను ముందే చెప్పా, నిన్నేం చేస్తా అన్నది నీ సమాధానం మీద ఆధారపడి ఉంటుందని. నాకంటే ముందు చాలా మంది వెళ్ళారు కదరా. పొద్దున్నుంచి నేనేమన్నా నీలాగా ఖాళీగా తిరుగుతున్నా అనుకున్నావా? ఇప్పుడు నేను చచ్చిపోతే? రాజ్యాంగం రాసినప్పటి నుంచి రోజు రూల్స్ని చంపుకుంటూ వస్తున్నారు నీలాంటి వాళ్ళు. దాంతో పోలిస్తే ఇదెంత? ఇంతకీ ఎవర్రా నువ్వు? మై నేమ్ ఈస్ గాంధీ అండ్ ఐఎమ్ వాయిలెంట్.